తెలంగాణ ప్రభుత్వం ఎస్బీఐ మధ్య చర్చలు సఫలమయ్యాయి. రాయదుర్గంలోని 5 ఎకరాల భూముల విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనక్కి తగ్గింది. హైకోర్టులో వేసిన పిటిషన్ వెనక్కి తీసుకునేందుకు అంగీకరించింది. ఇక ఎస్బీఐకి ప్రత్యామ్నాయ భూమి ఇచ్చేందుకు సర్కార్ కూడా ఓకే చెప్పింది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీ పరిధిలోని 83/1 సర్వే నంబర్లో ఉన్న దాదాపు 5 ఎకరాల భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఈ వేలం వేసింది. గౌరా వెంచర్స్ అనే సంస్థ ఎకరాకు రికార్డు స్థాయిలో 237 కోట్ల రూపాయల చొప్పున బిడ్డింగ్ చేసి మొత్తం భూమిని 1038 కోట్లకు దక్కించుకుంది. దీంతో తెలంగాణ సర్కార్ ఖజానాకు భారీ ఆదాయం వచ్చిందని అంతా అనుకున్నారు. అయితే ఈలోపే ప్రభుత్వానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ షాక్ ఇచ్చింది. ఆ భూమి తమదేనంటూ తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. 2010లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 13,33,00,000కి స్థలాన్ని ఆఫీస్ కాంప్లెక్స్ కోసం కొనుగోలు చేశామని, సేల్ అగ్రిమెంట్ కూడా అయిందని బాంబు పేల్చింది. దీంతో ఎస్బీఐ పిటిషన్ను విచారించిన హైకోర్టు ఈ భూముల వేలం ప్రక్రియపై 3 వారాల పాటు స్టే విధిస్తూ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్బీఐ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. నిర్దేశిత 2 సంవత్సరాల వ్యవధిలో ఎస్బీఐ అక్కడ ఎలాంటి కార్పొరేట్ ఆఫీస్ కట్టలేదని, అందుకే నిబంధనల ప్రకారమే 2021లోనే కేటాయింపులు రద్దు చేసి భూమిని స్వాధీనం చేసుకున్నామని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. అంతేకాదు ఎస్బీఐపై చర్యలకు సైతం సిద్ధమైనట్లు ప్రచారం జరిగింది. రాష్ట్రంలో ఎస్బీఐకి ఉన్న దాదాపు 1200 బ్రాంచ్ల నుంచి ప్రభుత్వ డిపాజిట్లు, అకౌంట్లను ఖాళీ చేయాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే ఒకసారి డిప్యూటీ సీఎం భట్టితో ఎస్బీఐ ప్రతినిధులు భేటీ కాగా ఇటీవల సీఎస్తో మరోసారి సమావేశమయ్యారు. అప్పుడు ఎలాంటి పురోగతి లేకున్నా ఇవాళ సీఎస్తో మరోసారి ఎస్బీఐ ప్రతినిధులు చర్చించారు. చివరికి వెనక్కి తగ్గి పిటిషన్ వెనక్కి తీసుకునేందుకు ఒప్పుకున్నారు. దీంతో హాట్ టాపిక్ గా మారిన ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది.